ఈ దినం కొరకు నేను మీరు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాక్కులైనా మేమందరం కలిసి ధ్యానిస్తుండగా దేవా, మేము నేర్చుకోవాల్సినవి మాకు నేర్పించండి ప్రభు. మేము పాటించవలసినవి మమ్మల్ని పాటించే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభావ. వాటి ఆటంకాలన్నీ కూడా దూరపరచండి. మా ఆలోచన తలంపులన్నీ కూడా మీరు స్వాధీనపరచుకొని ప్రతి కీడును దూరపరచండి ప్రభావ. వాక్యంలో మేము విని వర్తించడానికి కృపను అనుగ్రహించుకొని నన్ను మీరు సమర్పించుకుంటూ మేము ఇష్టానుసారం నడిపించి మీరు మాకు పొందమని ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సరే, అందరూ కూడా సంతోషం ఉన్నారా? ఉన్నారా? ఎందుకు నా సంతోషం చెప్పాలా? సంతోషంగా ఎదుగుతాను దేవుని వాక్యం వినడానికి. మన మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు ఏముంటుంది? అప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. మరి నిజంగా ప్రభువునందు ఆనందించుడి అని ఎందుకు చెప్పబడదంటే, మనకొక గురి, మనకొక నిరీక్షణ, మనకొక స్థలం అనేది దేవుడు సిద్ధపరచు కదా. అవునా కదా? వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఈ లోకంలో అటువంటి ధన్యత ఎక్కడ కూడా లేదు. క్రీస్తులోనే మాత్రమే మనకి ధన్యత దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందును బట్టి మనకు కూడా వాళ్ళకి వచ్చినట్టుగానే మనకు కూడా పరిస్థితులు వస్తాయి. ఎన్నో మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. కానీ మనకు ఒక నిరీక్షణ ఏంటంటే ఆయనలో మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించాలనే ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఉంది. మరి ఆ విధంగా ఒకవేళ నిజంగా ఆయన నిజంగా మనం నమ్మినట్లయితే మనం ఎప్పుడు కూడా మనం సంతోషంగా గడపడానికి దేవుడు కృపణిస్తాడు. హల్లెలూయా. నిజంగా మనము ఇంతమంది ఉన్నాం కదా, దేవుణ్ణి మనం నిజంగా దేవునిగా ఆచరిస్తున్నామా లేదా, దేవునిగా మనము అనుకుంటున్నామా లేదా మన జీవితంలో అని చెప్తే ఎంతమంది చేతులు ఎత్తుతారు? మీరందరూ కూడా ఈయననే సమస్తానికి మనకు ఆధారము, దేవుడు లేదు మనం ఏముంటో చేయలేమని అనేటువంటి అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తారు. అవునా? అవును కదా? కరెక్ట్. మరి మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా భూమి మీద. మన తల్లిదండ్రులు కూడా మనం అవునన్నా కాదన్నా మనకు తల్లిదండ్రులే. అవునా? దుర్మార్గునికి, దుష్టునికి, మనుషులకి, నీతిమంతులకి వాడు ఒప్పుకున్నా తల్లిదండ్రులే. కానీ దేవుని విషయంలో మనము దేవుడు అంటే సరిపోదు. దేవుడు ఎందుకు మన గురించి భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఒకసారి చెప్తారా? దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది ఒక్కసారి తొందర చెప్పండి. పాపం నిమిత్తం, ఇంకా తండ్రితో ఏకం చేయడానికి, ఇంకా ఒక్కసారి మనం ఆదికాండంకి వెళ్ళిపోదాం. ఆదికాండం 1వ సిస్టర్ చేస్తున్నాయి కాదు, ఆదికాండం 1:26 వచ్చిన మనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులను చేయుదమని దేవుడు పరలోకంలో ఒక ప్లాన్, ఒక స్కెచ్ చేసుకున్నారు దేవుడు. అవును కదా? మరి ఆ విధంగా ఆయన యొక్క స్వరూపంలో మనుషులందరినీ కూడా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో భూమికి వచ్చాడు. అవును కదా? మరి ఆ విధంగానే ఆ ఉద్దేశంతో నరుని సృష్టించుడు, స్త్రీని పురుషునిగా చేసిండు. అంతా వారికి సమకూర్చి వారితో ప్రతిదినము దేవుడు నడపడానికి ఇష్టపడుతూ, ప్రతిదినం వస్తూ వారితో మాట్లాడుతూ, వాళ్ళని బలపరుస్తూ, ఆదరిస్తూ, అన్ని విషయంలో వారితో తోడుగా ఉండి నడిపించిన దేవుడుగా మనం ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. అవును కదా? మరి అటువంటి మంచి యోగ్యమైన ఉన్నతమైన స్థితిలో ఒక మానవుడిని దేవుడు సృష్టించి పెట్టినప్పుడు మానవుడు తన ఆలోచన చొప్పున ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క దాన్ని వాడు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవునా కదా? అవునా కదా? మరి అటువంటి ఉన్నతమైన స్థితిని ఆదమ వారు నిలుపుకోకుండా వారు తిరిగి పాపంలో పడిపోయి ఆ ఒక మంచి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప యొక్క పరిస్థితిని వారు చేయడానికి విడుచుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు రెండవసారి ఎందుకు రాబోయిందంటే మనల్ని రక్షించడం కాదు, కానీ అంత మాత్రమే కాకుండా దేవుడు తిరిగి కోల్పోయిన ఆ యొక్క స్వరూపంని మనలో మళ్ళీ తిరిగి చూడాలనే ఉద్దేశంతో దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలని దేవునికి ఉద్దేశం ఉంది కదా. నేను అందుగురించి అడిగిన దేవుడు అని ఎంతమంది అనుకుంటున్నారో చేతులు ఎత్తానంటే అందరూ అంటారు నేను దేవుడిని నమ్ముకున్నా, దేవుడే నాకు ఆధారం. కానీ మన హృదయం చెప్తా ఉంటుంది దేవునికి ఎంతగా మన హృదయంలో మనం చోటిస్తా ఉన్నాం. అవును కదా?
తల్లిదండ్రులు అంటారు కానీ నిజంగా తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులకు బాధ కలిగించే బిడ్డలు కూడా ఉన్నారు కదా. మన ఈ రోజుల్లో మనం చూస్తాము, భయంకరమైన దినాల్లో చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు వింటలేదు. కానీ ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు ఎవరు, అవునా? దేవుడు మనకు ఆ విధంగా ఉండకూడదు. దేవుడు తల్లిదండ్రులుగా ఉండకూడదు. దేవుడి ఉన్నత స్థితిలోనే మన హృదయంలో ఉంటే కానీ మనము ప్రభువునందు ఎప్పుడు కూడా ఆనందించే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ముఖ్యంగా రక్షించడానికి మాత్రమే కాకుండా దేవుడు మనం ఆయన స్వరూపంలో ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల. మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా అందరూ కూడా తిరిగి ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఉండాలనే ఆశతోటి దేవుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకోటి చదువుకుందాం. కీర్తన 8:5-4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 8:5 దేవుని కంటే ఇక్కడ చూడండి, మనుషుడు ఏ విధంగా సృష్టించుండో చెప్తా ఉన్నాడు ఇక వాక్యమా. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వారిని కొంచెమే తక్కువగా చేసి ఉన్నాడంట. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి దేవుని కంటే కొంచెం తక్కువగా చేసినట్ట. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప మహిమను వదులుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆదాము. అవును కదా. ఆ యొక్క పాపంలో పడి దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ యొక్క విధంలో పడిపోయినప్పుడు దేవుడు ఆ యొక్క స్వరూపంలో ఆ యొక్క స్త్రీ పురుషుడిగా చేసిన వారి యొక్క స్వరూపము మారిపోయిందని మనం గమనించగలం. తిరిగి ఆ స్వరూపంలోనికి మనందరినీ కూడా తిరిగి తేవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ భూలోకానికి తిరిగి రావాల్సి వచ్చింది. రక్షణ విషయం మాత్రమే కాకుండా, పాపం నుండి విడిపించడానికి మాత్రమే కాకుండా ఆయన స్వరూపంలోనికి మార్చాలనే దేవుని యొక్క ఉద్దేశంతో వచ్చినాడు. మరి ఇది మనల్ని మనం పరిచయం చేసుకుంటే నిజంగా ప్రతిదినం ఇక్కడ ఉన్న వారం అందరం కూడా ఆ స్వరూపంలోనికి మనం ఇంకా రాలేదు. హల్లెలూయా. ఆ స్వరూపంలో సంపూర్ణంగా స్వరూపంలో మనం అందరం కూడా రాలేదు. ఇంకా మనకు దేవుడు ప్రతిదినం కూడా ఆయుష్నిస్తూ ఆరోగ్యమునిస్తూ అన్ని విధాల తల్లిదండ్రుల కన్నా మించిన ప్రేమను మనలో కనబరుస్తూ ప్రతి దినము ఆయుష్ను పెంచుతూ మన స్వరూపము మారాలని దేవుడు ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఆ స్వరూపంలోకి రావాలని ప్రతిదినము దేవుడు మన కొరకు వేచి చూస్తా ఉన్నాడు. ఇంకోటి చదువుతున్నారు. 1 కొరింథీ 9:25 చదువుతున్నారు. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పోరాడు మనం ఏముంది? పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయంలో మనం మితంగా ఉండాలి. ఆ యొక్క పోరాటాన్ని మనం గెలవాలంటే అన్ని విషయంలో మనం మితంగా ఉండాలి. ఆ పోరాటం ఎందుకంటే దేవుని సన్నిధికి చేరడానికి ఆ యొక్క పోరాటం మన జీవితంలో దేవుడు అనుమతించింది. హల్లెలూయా. ఆ యొక్క స్వరూపము పొందుకోవడానికి మనం ఆ పోరాటంలో కొనసాగుతా ఉన్నాం. కాబట్టి మనం అన్ని విషయంలో మితముగా నడుచుకోవాలంట. చదవండి బ్రదర్. వారు ఈ లోకస్తులు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమైనది అంటే వాడబారనిది అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము, ఉండాలి మనం. హల్లెలూయా. మితముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా హెబ్రీ 2:7 1 కొరింథీ 15:45-22 మనం చదువుతున్నాం. ఇంకోటి తీసిపెట్టి 1 కొరింథీ 15:22-45 చదువుతున్నాం. వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆ యొక్క కిరీటము ఇప్పుడు ఎవరి చేతిలో ఉందమ్మా? ఎక్కడుందో కిరీటం? మన చేతిలో, సైతాన్ చేతిలో పెట్టేసి ఆ యొక్క కిరీటాన్ని మనం పొడగొట్టుకున్నాం. ఆదాము అవ్వలు చేసిన పనిని బట్టి ఆ యొక్క మహిమ కిరీటాన్ని మనం పొడగొట్టుకున్నాము. తిరిగి దేవుడు పరలోక రాజ్యంలో మనకు తిరిగి కిరీటం ఇవ్వడానికి దేవుడు రెండవసారి రావాల్సి వచ్చింది. ఆయన స్వరూపంలోనికి మార్చి తిరిగి ఆ మహిమ కిరీటాన్ని మనకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుచున్నాడు. అదేవిధంగా పౌరు భక్తుడు కూడా కొన్ని మాటల తర్వాత నేను చెప్తాను.
మరి అదేవిధంగా యోహాను సువార్త అది కూడా తీసిన బ్రదర్, 1:15. ఆదామునందు ఆ, అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో ఆ, అలాగుననే ఆ. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము చేసిన పనికి ఆదామునందు ప్రతి ఒక్కరు కూడా మృతి పొందుతున్నారంట. మొదటి ఆదాము ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ఆ, ప్రథమ ఫలము క్రీస్తు, ఆ. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు వారు మొదటి ఆదాములో మనం అందరం కూడా మృతి పొందడానికి అర్హులంగా తీర్చబడ్డాము. రెండవ ఆదాములో తిరిగి బ్రతికించడానికి, తిరిగి జీవింపజేయడానికి రెండవ ఆదాము మన జీవితంలో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అటు తర్వాత ఆయన 45 చదువు. ఏది మొదటి చదువుతున్నారా? 45 చదువు. 45 ఇంటి విషయమై ఆ. ఆదాము మొదటి మనుషుడు, ఆ. జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆ. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయన. జీవించు ప్రాణి అని ఆదాము గురించి చెప్తా ఉంది. రెండవ ఆదాము గురించి ఏమంటా ఉన్నాడు? జీవింపజేయు ఆత్మ అని చెప్తా ఉంది. హల్లెలూయా. మనల్ని తిరిగి జీవించడానికి, ఆ యొక్క నరకము నుండి విడిపించడానికి, ఆ యొక్క మరణము నుండి విడిపించడానికి, తిరిగి మనల్ని జీవింపజేయడానికి, ఆయన స్వరూపంలో మార్చడానికి దేవుడు ఎన్నో విధాల ఈ భూలోకానికి వచ్చి అన్ని కూడా నీ కొరకు నా కొరకు భరించి మనకు అటువంటి మహిమను తిరిగి ఇవ్వడానికి భూలోకానికి వచ్చింది. ఇది మనం గమనిస్తాము. ప్రతిసారి కూడా మనము ఎప్పుడు కూడా ఎక్కువ మనకి పొడవబడతాయి వాక్యాలు, కూర్చోబడతాయి. ఎప్పుడు చెప్పండి, వాక్యం మనం కూర్చుకుంటుంది ఎప్పుడు చెప్పండి, అందరూ చెప్పాలి కదా. ఇప్పుడు కాదు, సంవత్సరంలో ఒక్కసారి అవుతుంది, ప్రతి ఒక్కరికి అవుతుంది. చెప్పాలండి, సంవత్సరంలో ఒక్కసారి కూర్చుకుంటే వాక్యం గుర్తు కూడా వస్తుంది మనకి. ఎప్పుడైతే ఆ గుడ్ ఫ్రైడే రోజు విన్న వాక్యము మనం గుర్చుకుంటుంది కాబట్టి మన ఈస్టర్ వరకు ఒక మంచి ఉద్యోగంకి వచ్చేస్తుంది. అవునా కదా? సంతోషం ఉద్యోగంకి వచ్చేసి కొత్త బట్టలు ఉండాల్సిందే మనం. అవునా కదా? ఆ విధంగా కాకుండా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏమైందో ప్రతిదినము మనం గమనించాలి. ప్రతిదినం మన జీవితంలో ఉన్న ఆ యొక్క లోటుపాట్లను సరి చేసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నా కొరకు ఎందుకు వచ్చినావో నాకు అర్థమైంది ప్రభా, కానీ నేను ప్రతి దినం కూడా నేను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను ప్రభా. నీ ఆలోచనలకు నేను అడ్డుకట్ట వేస్తా ఉన్నాను ప్రభా. నీ యొక్క తలంపులకు నేను అడ్డుకట్ట వేస్తా ఉన్నాను ప్రభా. నన్ను క్షమించండి దేవా. నీ ఆలోచనలో నన్ను నడిపించండి, నీ యొక్క ప్రణాళికలో నన్ను నడిపించండి అని మనం అడగవలసిన ఏమి కూడా అడుగుదామా? ప్రార్థనలో నేను గ్యారంటీగా చెప్తాను. మీరు ప్రతిదినం ఈ వాక్యము, ఈ మాటలు దేవుడితో పలుకుతుంటే మన చుట్టూ పరిస్థితులు అన్ని కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నిజంగా ఇప్పటి వరకు కూడా నేను ఏ విషయంలో గురించి కూడా దేవుడితో పోరాడలేదు. కానీ ఒకటి, నా ప్రయత్నం దేవుడి కొరకు బ్రతకాలి అంతే. నేను కూడా బలహీనని నాకు కూడా అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ నేను నా యొక్క ప్రయత్నం ఏంటంటే దేవుడిలో నేను ఎదగాల, దేవుడు ఒక మంచి పేరు సంపాదించాలి, దేవుడికి ఇష్టంగా బ్రతకాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మరి మొదటి యొక్క వాక్యంలో మొదటి పాయింట్ మనం వెళ్ళిపోదాము. దేవుడు ఎదుగుదలను మనలో ఆశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు గంటలు ప్రార్థన చేస్తున్నావా? దేవునికి ఇష్టం లేదు. నువ్వు గంటలు బైబిల్ చదువుతున్నావా? దేవునికి అంత ఇష్టం లేదు. కానీ నువ్వు ఆయనలో ఎదుగుతున్నావా లేదా అనేది ఈ యొక్క దేవుని యొక్క ఆలోచన నీ పట్ల నా పట్ల ఉంది. మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి 4:11-15 వరకు మనం చదువుకుందాం. చదువుకుందాం. ఎఫ్ఎస్సి 4:13-15 వచనాలు, 11-15 వచనాలు. ఎఫ్ఎస్సి 4:13-15 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క శరీరము, పరిశుద్ధులు సంపూర్ణంగా కావాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అవును కదా? నిజంగా దేవుని యొక్క ఎదుగుదల అంటే ఏంటి మీరు నాకు చెప్పండి. ఒక 2-3 పాయింట్లు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద కనిపిస్తుంది. మనకు చూసి కూడా చెప్పే యొక్క ఎదుగుదల మీరు చెప్పండి. ఒక 3 విషయాలు చెప్పండి. ఏదైనా సరే చెప్పండి. ఏదండి? ప్రార్థన. ప్రార్థన అనేది మనసులో కనిపించదు.
ఇంకా దేవునిలో ఎదగడం అంటే కార్లు ఎక్కితే కార్లు కొనుక్కోవడం, అవునా, సైకిల్ ఇల్లు లేకపోతే ఇల్లు కొనుక్కోవడం, అది ఆశీర్వాదము లోకమంతా చూస్తూ ఉంటుంది కదా. కానీ లోపల ఉన్న ఆశీర్వాదం మనల్ని పరలోకం చేస్తుంది, అవునా కదా. నిజంగా గోల్మాల్ చేసి సంపాదించి ఇల్లు కట్టుకోవచ్చు కదా, కట్టుకోవచ్చు అండి. బాగున్నారు ఇంతమంది అని ఇప్పుడే పొద్దున కీర్తన చదువుతున్నాం కదా. కీర్తన ఏం చదువుతున్నాం వినాలా లేదా, అవునా కదా. అక్కయ్య కూడా అదే పరిచయంలో ఉండే 73 కీర్తనలో కూడా మంచి ఆరాధికుడు, ఆయన కూడా ఇదే పరిచయంలో పడ్డాడు. అంటే ఏంటి వీళ్ళందరూ కూడా దినదినం మంచిగా అవుతున్నారంట, మంచిగా అవుతున్నారు. ఇప్పుడు నేను బతుకున్నా ఇక అన్యాయం బాగా 73 కీర్తనలో అదే రాసు, వాళ్ళు పుష్టిగా ఉన్నారంట, దినదినం వాళ్ళు పైకి పోతా ఉన్నారంట. ఏందని ఆయనకు పరిచయం. మరి ఈ విధంగా మన హృదయ అంతరంగంలో మన ఎదుగుదల దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకటి సంపదలు కాదు, పదవులు పెరగడం కాదు, కానీ మనుషులకు కల్పించే ఆలోచనలు కాదు, ఇక ఆశీర్వాదాలు కాదు, కానీ క్రీస్తు స్వరూపంలో మనం ఎదగాలనే నిజమైన ఎదుగుదల. హల్లెలూయా. నిజమైన ఎదుగుదల క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. మనం ఉన్నా కూడా, మనం చనిపోయినా కూడా అది ఎప్పటికీ కూడా మన సాక్ష్యం భూమి మీద నిలిచిపోతుందంట. హల్లెలూయా. నిజంగా మనము ఆ అక్రమంగా సంపాదించి ఇల్లు కట్టుకొని మనం చనిపోయి వెళ్ళిపోయినాం అనుకోండి, కట్టినప్పుడు అది ఏం కట్టిన దాని ఎందుకు 100 మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళందరినీ మూర్ఖుడు చాలా దుర్మార్గంగా సంపాదించి కట్టినని ఇక బతుకున్నప్పుడు తీసుకుంటారు, చచ్చిపోయినప్పుడు కూడా అరే బిల్డింగ్ ఎంతో మాట చచ్చిపోయినా ఆ బిల్డింగ్ చూసుకుంటే ఇంత మంచి అలవాటు చాలా దుర్మార్గం. ఒకవేళ అదే నువ్వు నిజంగా నువ్వు ఎదిగిన ఆయన స్వరూపంలో మార్చబడి నువ్వు ఇల్లు కట్టుకున్నా సరే, కారు కొనుక్కున్నా సరే, ఏది కొనుక్కున్నా సరే, కానీ నువ్వు లాస్ట్ వరకు కూడా నీ సాక్ష్యము సజీవంగా ఉండాలంటే నువ్వు క్రీస్తులో మార్చబడాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. క్రీస్తు స్వరూపంలో మనం మార్చబడాలి. అయిపోయిందా మాది? ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 15 వచనం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. మనము ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుడు మాయోపాయముల చేత, మనం ఎప్పుడైతే మనం ఎదుగుదల ఎప్పుడు కనిపిస్తుంది అంటే, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి మీరు చదువుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. మరొకసారి చదవండి సిస్టర్. అందువలన మనం ఇక మీదట మనం పసిపిల్లలమై ఉండి మనుషుల యొక్క మాయపాయములలో మనం పడకుండా, వంచనలో మనం పడకుండా, తప్పు మార్గంలో మనం పడకుండా, కుయుక్తులలో మనం ఇరుకబడకుండా, గాలికి కొట్టుపోయే వారిగా మనం ఉండకుండా, ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగిరిపోయి కొట్టుకొని పోయే వారిగా మనం ఉండకుండా అలలలో మనం నిలబడే వారికి ఉండాలి. హల్లెలూయా. మనకు వస్తున్న శోధనలే కానీ, మనకు వస్తున్న కష్టాలు, మనకున్న అనారోగ్య పరిస్థితి కానీ, అన్నింటిలో కూడా మనం కొట్టుకోబడకుండా మనం స్థిరంగా విశ్వాసంలో నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. నిన్న దినాన నేను ఇంతకుముందు కూడా సాక్ష్యం చెప్పినాను. నా స్పైనల్ కార్డ్ గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు నా జీవితంలో నిలబెట్టిండు. అంతకుముందు నేను దేవుని గురించి సరిగ్గా తెలియక ముందు నేను సాక్ష్యాలంటే నేను నమ్మకపోతుంది. చర్చ్లో అందరూ పెద్ద పెద్ద సాక్ష్యాలు, అద్భుత సాక్ష్యాలు చెప్తుంటే వీళ్ళు ఏదో వీళ్ళకి కార్యం చేయాలని చెప్తారేమో నిలబడ్డాను అనుకుంటుంది. ఇప్పుడు కాదా మాది దగ్గర 35 సంవత్సరాలు ఏమిటంటే మాట చెప్తాను. మరి మీకు సరి చెప్తే ఎందుకు బోధిస్తుంటే 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు కూడా సాక్ష్యాలు నేను నమ్మకపోతుంది. కానీ దేవుడు బలమైన సాక్ష్యాన్ని నా జీవితంలో నిలబెట్టిండు. అది వినండి. నన్ను ఏమైందంటే సడన్ గా ఆ దినాన్ని గుర్తొచ్చినట్లుగా జరిగింది. మళ్ళీ కొంచెం పెయిన్ వచ్చింది, భయం అయిపోయింది, చెమటలు వస్తా ఉన్నాయి. ఇక ఏమవుతుందని ఒక భయం పడుతుంది. మళ్ళా పరిస్థితి రావద్దని. అవునా, 3 months నేను బెడ్ మీద ఉండే. అద్భుత రీతిగా నేనైతే ఊహించలేదు. నా ప్రాణం ఇక్కడే వెళ్ళిపోతుంది అనుకున్నాను. సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాను. కానీ దేవుడు అద్భుతంగా నాకు గుణపాఠం నేర్పించిండు. ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా తగ్గలేదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా పాస్టర్లే, మా ఇంటికి వచ్చి పాస్టర్లు సంఘస్థులే వస్తుంది. అప్పుడు
ఎంత వచ్చినా ఎన్ని ప్రార్థన జరిగినా కాలేదు. కానీ ఎప్పుడైతే నిజమైన ప్రార్థన నేను జరిగించినానో అప్పుడు గొప్ప విడుదల వచ్చింది. హల్లెలూయా. నేను దినం అదే సేమ్ పెయిన్ వచ్చింది, కొంచెం సేపు గాబరా అయిపోయింది. ఎందుకంటే తుఫాన్లలో మనం నిలబడాలని వాక్యం నేను చదువుతున్నాం కదా, అందు వచ్చి గుర్తొచ్చి నేను చెప్తాను. నిన్న దినాన నొప్పి వచ్చినప్పుడు మా బాధతో చెప్తా ఉన్నాను, చిన్న సేమ్ అదే ప్లేస్లో నొప్పి స్టార్ట్ అయింది. ఇట్లా అనే ఒక భయం ఉంటుంది, కానీ దేవుని దేవుడు అది రాత్రికి తగ్గిపోయింది. హల్లెలూయా. అదేంటంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చింది, సేమ్ అదే ప్లేస్లో పెయిన్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఈ విధంగా మన జీవితంలో ఇప్పుడు చదువుకున్న మాటలో మనము తుఫాన్లు వచ్చినప్పుడు అలలలో మనం కొట్టిపోకుండా ఉండాలంటే మనం ఆయన స్వరూపంలో ఎదిగినప్పుడే మనం దాన్ని తట్టుకోగలము, దాన్ని నిలుపుకోగలము. పేతురు కూడా నీళ్ళ మీద నడిచినప్పుడు, ఆయన తోడు చూసినప్పుడు, ఆయన దిక్కు చూసినప్పుడు నీళ్ళ మీద ఇప్పటి వరకు భూమి మీద ఎవరు కూడా నడవలేదమ్మా. హల్లెలూయా. భూమి మీద ఒక మనిషి నడవలేదు, కానీ పేతురు నడవగలిగిండు. ఎప్పటి వరకు ఆయన దృష్టి దేవుని మీద ఉంది, అప్పటి వరకు నడవగలిగిండు. ఎప్పుడైతే పరిస్థితుల వైపు ఆయన చూసినప్పుడు ఆయన మునిగిపోసాగిండు. ఈ దినం దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది. ఏంటంటే ఆయన స్వరూపంలో మనం మార్చబడాలా, ఆయన యొక్క పోలికలో మనం మార్చబడాలా, ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అదేవిధంగా 17-18 మనం చదువుకున్నాం సేమ్ అదే దాంట్లో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు 4వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ప్రార్థనలో, వాక్యంలో, వ్యక్తిగత సాక్ష్యంలో కానీ మన మన నడవడి విషయంలో కూడా, ఇంటి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఒక ఇంటిని మంచిగా బాగుగా ఏ విధంగా మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించుకునే విధంగా ఒక సంఘంలో ఒక మంచి సాక్షిగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి చదవడం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, ఆయన నుండి ఒక సంఘము అమర్చబడి ఉందంట. తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, తనలో ఉన్న ప్రతి అవయవము ఇప్పుడే అన్న కదా, నొప్పి వస్తే నాకు ఈ చెయ్యి పని చేయదు. అవునా? నిన్న కాలేదండి, అప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఈ చెయ్యి పని చేయలేదు, అంటే బలం లేకుండా అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన శిరస్సు, ఆ శరీరంలో ప్రతిదీ కూడా అమర్చబడింది. ఆ అమరికలో నీవు నేను ఉన్నాం కదా. అవునా కదా. మన చెయ్యిని మనము దేనితో కొట్టుకుంటామా అంటే కొట్టుకుంటే మనం ఏం చేయలేము. కాళ్ళు కొట్టుకుంటామా? ఏం చేయలేము. అదేవిధంగా మనం కూడా అమర్చబడిన వ్యక్తులుగా మనం ఉన్నాం ఆ సంఘంలో. ఆయన రాజ్యంలో అమర్చబడిన వ్యక్తులుగా, స్త్రీలుగా, పురుషులుగా మనం జీవిస్తా ఉన్నాం అనేది మన యొక్క ఆలోచన కలిగి ఉండాలి. చదవండి. ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత నింపబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. ఇక్కడ ఏమంటాడు? కావున మునుపటి ప్రవర్తన వలె మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. దురాశ, మోసకరమైన దురాశ ఆలోచనలు నిన్ను వెంబడిస్తా ఉన్నాయా? ఈ దినం వరకు కూడా అటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తిగా ఉంటే ఈ దినం వాక్యం సెలవిస్తుంది, ఆయన స్వరూపంలో మనం మార్చబడలేదని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. మనల్ని మనం పరీక్షించుకొని దాని విషయంలో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా నేను ఈ విధంగా ఇక్కడ ఈ పరిస్థితిలో నేను బయటకు వెళ్ళలేకపోతాను ప్రభా, నన్ను మార్చండి, నాకు మీ సహాయం కావాలి ప్రభా, నా వల్ల అయితే లేదు నాయన. ఎన్నోసార్లు నేను మీ ముందు ప్రామిస్ చేసినా కానీ నేను నిలబడలేకపోతాను, కానీ మీ సహాయం నేను కోరుకుంటున్నాను ప్రభా, నన్ను బలపరచండి, ఆ యొక్క పరిస్థితుల నుండి నన్ను విడిపించండి. చదవండి. ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని పోలికగా, చదవండి, దేవుని పోలికగా మీ చిత్తవృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. నీతియు యథార్థమైన భక్తి అంట. నిజంగా నీతి అయిన భక్తి, యథార్థమైన భక్తి. సంఘములలో యథార్థమైన భక్తి చాలా కనుమరుగైపోయింది. నీతి అయిన భక్తి చాలా కనుమరుగైపోయింది. అదే అంటారు, నీతి అయిన భక్తి, యథార్థమైన భక్తి కలిగి దేవుని యొక్క స్వరూపములో సృష్టింపబడిన
నవీన స్వభావం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇది సంఘములో మాత్రమే, మన జీవితంలో సంఘంలో మాత్రమే నవీన స్వభావం కలిగి మనం బ్రతుకుతూ ఉంటాం కదా, అవునా కదా? కానీ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నవీన స్వభావం అనేది మన గృహంలో రావాలా. హల్లెలూయా. భార్య భర్తతోటి నవీన స్వభావం రావాలా, భర్త భార్య విషయంలో నవీన స్వభావం రావాలా. పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా బాగుంటుంది, సండే స్కూల్ వాళ్ళు ఏం విన్నారు ఇక్కడ వాక్యం కూడా. పిల్లలు కూడా నవీన స్వభావం రావాలా, తల్లిదండ్రులకు దేవుని వాక్యానుసారంగా లోబడతా ఉన్నారా లేదా అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చెప్తా ఉన్నాను. ఈ దినం నిజంగా సంఘంలో సపోజ్ లేట్ వస్తాను, ఈ ఫస్ట్ నుంచి నేను కంపల్సరీ జల్దీని వస్తా అంటే కుదరదు, అవునా? ఎందుకంటే సంఘానికి జల్దీని ఎందుకు వస్తామమ్మా? చెప్పండి చెప్పండి, ఎందుకు చెప్పాలి? సరే చెప్పండి ఇంకా. అరే ఎప్పుడు తీసుకెళ్ళాలంటే ఒకసారి సిస్టమ్ చెప్పింది, అన్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా కానీ ఇప్పుడు ఇట్లా అని మా ఇంటి కూడా చెప్తుంది. కానీ దేవుడు ఆ యొక్క హృదయ వాంఛను తీర్చి దేవుడు మంచి గృహాన్ని ఇచ్చింది కదా, నిర్మాణం చేస్తుంది. కానీ ఇంకా సంఘానికి మనం టైంకి రావాలని ఎందుకు వస్తుంది ఆలోచన? చెప్పాలి. నేను కూడా లేట్ వస్తాను కదా సంఘానికి, వచ్చే వారం నుంచి నేను ఫస్ట్ వస్తా అనే ఆలోచన మనకు ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలి చెప్పాలమ్మా తొందరగా. ఏదో ఇంకా అవన్నీ ఉత్తి మాట కానీ అత్యంత మైక్లో తిరుగుతూనే ఉంటాయి, అవునా? లాస్ట్ టైం కూడా నేను ఎప్పుడు ఆరాధన చేసినప్పుడు నా పరిచయంలో నేను ఆడ కూర్చొనే ఉంటాను. లాస్ట్ టైం ప్రతి పాస్టర్ ఆయన నన్ను చూస్తున్నా, ఆయన నిలబడ్డాడు, నేను కూడా ఆయన నిలబడ్డాను. అట్లాంటి కొన్ని ఉంటాయి. ఇవి అన్నీ కూడా దేవునికి నచ్చని పనులు కదా, అవునా కదా? నవీన స్వభావం అనేది మన గృహం నుండి మొదలు కావాలి. మన వివాహ సంబంధం నుండి మన నవీన స్వభావం ఉండాలి. మొదట్లో మన ప్రేమ, మొదటిలో మన అండర్స్టాండింగ్, మొదట్లో అన్ని విషయాల్లో ఆలోచన కలిగి ముందుకు ఏ విధంగా కొనసాగుతామో ఆ విధంగా భార్య భర్తలుగా, కుటుంబంగా ఆ విధంగా నవీన స్వభావం ధరించుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క నవీన స్వభావం ధరించుకున్నప్పుడే ఆయన వచ్చినప్పుడు మన యొక్క మహిమ కిరీటాన్ని మనకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన ఎత్తబడే గుంపులో మనం అందరం కూడా ఇక్కడ సంఘంగా ఉన్నాము, అక్కడ ఇంకా పెద్ద సమూహంగా మనం అందరం కూడా ఆయనను ఆరాధించే బదులంగా ఉండాలని దేవుని ఉద్దేశమైంది. హల్లెలూయా. చదవండి, ఇంకా అయిపోయిందండి అది? అయిపోయింది. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? మనము చీకట్లో ఉన్నాము. ఆదాము చేసిన పాపమును బట్టి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా అందరం కూడా పాపంలో ఉన్నాం కాబట్టి, ఆ యొక్క చీకటిలో మన జీవితాలు ఉన్నాయి కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ చీకటి నుండి ఆయన చదవండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము గుణాతిశయములను, ఆయన యొక్క గుణములను ప్రచురము చేయ నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఆయన యొక్క గుణములను ప్రచురం చేయడానికి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ మన అవసరతల కొరకు మనం ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చిన అడగడానికి కాదు, కానీ దేవుని యొక్క గుణములను ప్రచురం చేయడానికి, ఆయన యొక్క స్వభావాన్ని లోకానికి ప్రచురం చేయడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాము. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేవుని యొక్క గుణాతిశయములు ప్రచురం చేయాలంట ప్రతి ఒక్కరికి. ఇక్కడ సంఘంలో కాదు, ఎక్కడ నిలబడ్డా ఆ యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఉందంట. నిజంగా మనం పరిశీలన చేసుకుంటే నిజంగా భార్య భర్తలు ఉన్నప్పుడు ఆ యొక్క గుణములను ప్రచురం చేస్తా ఉన్నామా? మన తోబుట్టులతో మన గుణములను మనం ప్రచురం చేస్తా ఉన్నామా? మన విరోధులతో, మన పగస్తులతోటి మనం ఆ విధంగా మనం ప్రచురం చేయగలుగుతా ఉన్నామా? ఆ యొక్క గుణాతిశయములను తెలుసుకునే విధంగా నా జీవితము ఉందా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చదవచ్చు సార్. ఏర్పరచబడిన వంశమును
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఇక్కడ మన పిల్లలు బయట రోడ్డు మీద చెడ్డ పని చేస్తే ఎవరు తింటారమ్మా? వేరంటే కదా, తండ్రిని తింటారు. ఇంకా ఇది చుట్టూ ఆడలు చుట్టూ తల్లులను తింటారు. మొదటిగా తల్లిదండ్రులకు వస్తుంది, అవునా కదా? మరి మనము కొన్ని రోజులు బ్రతికిపోయే వారమే కొడుకు మన ఏదైనా చెడ్డ పని చేసి ఒక చెడ్డ పని చేస్తే తండ్రికి ఎంత కోపం వస్తుంది, అవును కదా? తండ్రికి ఎంత కోపం వస్తుంది. నేను చిన్నప్పుడు కూడా ఇక్కడ మన చర్చ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది కదా, నా 10th క్లాస్ వరకు కూడా పెట్రోల్ పంప్ దాటిపోలేదమ్మా. అప్పుడు జీవితం అంటుండేమో. స్కూల్ అక్కడ ఉంటే మా ఇది ఇక్కడ ఉంటే, ఇక్కడ నుంచి అంతవరకే నా డిస్టెన్స్. మన పక్క సందు కూడా నాకు తెలియదు, ఇక్కడ సందు తెలియదు. నా క్లాస్మేట్స్ ఉండే చాలా మంది ఉండే, వాళ్ళ ఇంట్లో ఇక్కడ అటు సైడ్ ఉండే, ఏదైనా టైం కలిసి వాడు అటు తిరిగేది. కానీ నాదొకటే శృతి, ఇక్కడ పోవాలా ఇక్కడ రావాలి, అదే రోజు తెలిసిన. అయితే ఒకరోజు మా అన్న కంపెనీలో జాబ్ చేసేది, అన్నను అనుకోకుండా నన్ను తీసుకెళ్ళి సైకిల్ మీద, అదే నన్ను కంపెనీ దగ్గర ఇచ్చేదాన్ని. పోయేసి వచ్చినాక ఇట్లా కొట్టి డాడీ, ఎందుకంటే డాడీ మాట జవాదాకినా కదా, తప్పేం చేయలేదు అన్నకి. నేను అక్కడ ఇడిసేసి వచ్చిన. అప్పుడు క్యాషియర్ లేబర్ పర్మనెంట్ కాలేదు, క్యాషియర్ లేబర్ అప్పుడప్పుడు తీసుకుంటున్నా, అప్పుడప్పుడు పంప్ చేస్తుండే బిఎస్టీలో. అది నువ్వు నేను ఇచ్చినప్పుడే మంచిగా ఆలోచన తీసుకున్నాను. నేను సంతోషంగా డాడీ చెప్తాను, మస్తు దోషం వచ్చిన డాడీ బాగుంటుంది. కన్న తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాలు బ్రతకడానికి ఆ యొక్క విలువ, ఆ యొక్క గౌరవమును పొడబడితే ఎంత కోపం వస్తుందో. దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి అవమానాలు పొంది దెబ్బలు తిని మనకు రక్షణ ఇచ్చిండు. మనకు ఆయన స్వరూపంలో మార్చబడడానికి ఆయన భూమికి వచ్చినప్పుడు ఆయన మాటలు మనం జవాదాతుంటే ఆయనకు కోపం రాదా? వస్తుంది కదా. కోపం వచ్చినప్పటికీ కూడా ఆయన కోపం అణుచుకుంటూ నువ్వు ఈ రోజు కాకుండా రేపు మారుతావు, రేపు కాకుంటే ఎల్లుండి మారుతావు అనే ఒక నిరీక్షణ మనకు మాత్రమే నిరీక్షణ కాదమ్మా. దేవుడు కూడా నిరీక్షిస్తా ఉన్నాడు నీ గురించి, నా గురించి. నిజంగా ఈడు బలహీనుడు, ఎన్నిసార్లు నా మాట ఇచ్చిండు తప్పేసిండు, కానీ ఈ రోజు కాకుండా రేపు వాడు మాట్లాడనే ఒక ఉద్దేశము నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడి దిన మనందరినీ కూడా సంఘంలో పిలిచి ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు సజీవ లెక్కలో మనందరినీ కూడా నిలబెట్టాడు. సండే రోజు వచ్చి సజీవ లెక్కలో ఎంతో మంది చనిపోయినారు, ఎంతో మంది వెళ్ళిపోయినారు. మేము మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో నింపినాం. ప్రభావ నీకు వందనాలు. ఏం చేస్తున్నావు సజీవ లెక్కలో? ఇక్కడ కూర్చొని ఏ ఆలోచన చేస్తావు? స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ ఆలోచన చేస్తావు? ఇంటికి పోయినాక నీకు స్పెషల్ వంట చేసి పెట్టాలనే ఆలోచన, లేదా స్త్రీలకి ఏం ఆలోచన ఉంటుంది? అరే పోయేటప్పుడు ఆయన చెప్పిండు వచ్చేవారు చికెన్ రెడీ చేశారు, బ్రదర్ ఏమని చెప్తారా? సుజాత సిస్టర్ బ్రదర్ ఏమని చెప్తాడా? నవ్వుతా ఉన్నాడా? అదే నవ్వుతా ఉన్నాడా? నవ్వు ఎప్పుడు వస్తుంది అంటే నిజంగా బయటికి వస్తే మాటలు బాగా నవ్వు వస్తుంది కదా, అందుకు. అయితే ఈ విధంగా ఎక్కడ ఉన్నా నేను దేవుని సొత్తైన ప్రజలు, ఇంకేమో చెప్తున్నా కదా మాట్లాడు. మనుషులు తల్లిదండ్రుల మాటలు వినకపోతే ఇదైతుంది. దేవుడు మన గురించి అంత త్యాగం చేస్తే మనం ఇదంత కోపగించుకోవాలి. ప్రతిదినం మనల్ని ఖండించాలి. ప్రతిదినం మనకు ఏదైనా ఒకటి ఉగ్రత రావాలి మన మీద, కావాలి కదా. మనం చేసే పనులకు ప్రతి క్షణము మన తండ్రికి ఏమో కనిపించేది కనిపిస్తాయి కదా. లోపల మనసు తండ్రికి తెలియదు, ఈ లోకానుసారం కదా. కానీ దేవుడికి లోపల మనసు తెలుసు. ఇక్కడ ఎన్ని వేసాలు నిలబడి వేసినా కూడా లోపల మనసు దేవుడు తెలుసు. మన ఆయనకి ఎంత కోపం రావాలి, ఏ క్షణంలో మనల్ని మొత్తడానికి రెడీ ఉండాలి, అవును కదా. కానీ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి మారుతాడేమో 11వ వచనం అని వేచి చూస్తాం కదా. అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. నిజంగా మన చుట్టూ అన్యజనులు ఉన్నారు కదా, అవును కదా. అన్యజనులు దేవుని ఎరిగి కూడా అన్యజనులుగా బ్రతుకులు కూడా మన చుట్టూ ఉన్నారు, అవును కదా. అటువంటి వారి మధ్యలో ఏ విధంగా జీవించాలనేది దేవుడు చెప్తాను. చదవండి. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ అంటాడు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
చాలా మటుకు అయితే మనకి ఇంట్లో సాక్ష్యం కన్నా బయట సాక్ష్యం మంచి ఉంటుంది కదా, సిస్టర్స్ కన్నా బ్రదర్స్ కన్నా. అవునా అవునా కదా. ఇక్కడ మనం ఎంతో సంతోషంగా కలుసుకుంటాం చేస్తాము, కానీ ఇంట్లో ఆ విధంగా ఉండదు కదా, చాలా మందికి ఉండదు. అందరూ ఉన్నవాళ్ళు చాలా మంచిది, చాలా మందికి ఇంట్లో పరిస్థితులు ఆ విధంగా ఉండవు. కానీ బయట ఏ విధంగా అయితే నీ ప్రవర్తన కలిగి ఉంటావో ఇంట్లో కూడా అదే విధంగా ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. 20 వర్షం చదువు దాంట్లో దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ధనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల. తప్పు చేసి బాధపడడం అందరికీ జరుగుతుంది కదా. ఒక క్రైస్తవులుగా తప్పు చేయకుండా బాధపడడం అది మనకు మేలు అంట వాక్యం చదివిస్తాను. అదే మనకు ఆశీర్వాదం అంట. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మనం సహిస్తే దేవునికి హితం అవుతుందంట, దేవునికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. మనం చూసి అనుకోవాలి, మీరు ఎక్కడ టార్చర్ పెడితే కూడా మీరు ముఖం మాట్లాడలేదు, మీరు నోటి మాటలు బయటికి దొరుకుతలేవు, వీళ్ళు ఉన్న రహస్యం ఏందని వాడు గ్రహించాలా. నువ్వు బైబిల్ వాక్యాలు చెప్తే వాడు వినడు. నీ ప్రవర్తన చూసి వీళ్ళు ఎంతగానో హీనంగా నేను మాట్లాడుతుంటే కూడా వాడు ఎప్పుడు కూడా కోపం చేసుకోలేదు, ఎప్పుడు కూడా అదే పలకరింపుతో నన్ను పలకరిస్తాడు. వీళ్ళు ఉన్న రహస్యం ఏంటి? వీళ్ళు ఉన్న రహస్యం భార్యన భర్తన కాదు. వాడు మనుషులను చేస్తూ ఉంటాడు. ఒకరోజు దేవుడికి వస్తాడు. హల్లెలూయా. ఒకరోజు సంఘానికి వస్తాడు. మనం కూడా ఒకప్పుడు సంఘం ఎరగని ప్రజలుగా మనం ఉంటుంది. ఎక్కడో దేవుడు మనల్ని పట్టుకుని మనం సంఘానికి నడిపించి ఆయన బిడ్డలుగా మనల్ని సంఘంలో నడిపించి ముందుకు కూడా నడిపించే దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. మరి రెండో విషయాన్ని మనం వెళ్ళిపోదాం. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. దుష్టత్వము సమస్తమైన ప్రతి పాపమును విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువు వలె శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును. మొదటి విషయం ఏంటంటే దేవుడు ఎదుగుదల మన జీవితంలో కోరుకుంటా ఉన్నాడు. రెండవది ఎదగడానికి మనం పాయింట్ మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మనం ఎదిగించబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనం ఎదిగించబడాలి. చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ పాలన అపేక్షించాలంటాడు. పాలన అపేక్షించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అపేక్షించాలి. ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని వినాలా, ప్రతిదినము దేవుని వాక్యం మనం చదవాలా. అవును కదా. చదువుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఆనందించే వారిగా మనం ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోగలము. దేవుని యొక్క సహాయము, విడుదల, స్వస్థత కార్యాలు అన్ని కూడా వాక్యంలో ఉంటాయి. కాబట్టి మనం ప్రతిదినము వాక్యము చదువుతూ వాక్యానుసారంగా మనం ఎదగాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. చదవండి. ఆ పాలను అపేక్షించండి. ప్రతిదినం కూడా వాక్యాన్ని చదివి పరిశీలన చేయాలా, వాక్యాన్ని ధ్యానించాలా. ప్రతిదినం బైబిల్ చదువుకొని ముగించడం కాదని విన్న వాక్యం ఒక 2 వచనాలు మీరు చదవండి. 2 వచనాలు మీరు ధ్యానిస్తూ ఉంటే దాంట్లో ఒక మంచి మధురము మనకు కనిపిస్తుంది. మంచి మధురము మనకు దాంట్లో దొరుకుతుంది. మన జీవితం కావాల్సింది. మొదటి పేతురు 2:9 మనం చదువుకుందాం. చదివాం కదా, 9 చాలు. అదేవిధంగా 33 కీర్తనకు వచ్చేసాం. కీర్తన 33వ అధ్యాయం, కీర్తన 119వ అధ్యాయంలో మనం ఉందాం. ఈ 2వ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడే రాయబడినాయి. ఆ విషయంలో మనం కొంచెం చెప్తాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చదువు. 33:4 119వ అధ్యాయం కూడా తీసి పెట్టుకోండి. 119 కీర్తనలు 119. యెహోవా వాక్యము యథార్థమైనది. అందుగురించే వాక్యమును మనం ఎదగాల, వాక్యం మనం చదవాల, వాక్యం మనం ధ్యానించాల. దాంట్లోనే యథార్థత ఉంది. ఇక్కడ జడ్జెస్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, లోకానుసారంగా ఎంతో మంది కౌన్సిలర్స్ ఉంటారు, కానీ వారిలో న్యాయం ఎక్కడ కూడా లేదు. అవును కదా. లాయర్స్ ఉంటారు కదా, ఇక్కడ లాయర్స్ నిజంగా న్యాయం చేస్తుంటారా? న్యాయవాదులని పేరు వాళ్ళకి వచ్చింది కదా, చేస్తారా వాళ్ళు? వాళ్ళ దగ్గర ఏ క్లయింట్ వస్తుందో ఆ క్లయింట్ గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అవును కదా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? యెహోవా వాక్యము యథార్థమైనది. అందు గురించి మనం వాక్యం చదవాలా. ఆ యథార్థత మనలో ప్రవేశించడానికి మనం చదవాలా. యథార్థమైన జీవితం కలిగి జీవించడానికి దేవుని యొక్క వాక్యం మనం చదవాలని దేవుడి మాతో మాట్లాడతాము. చదవండి. ఆయన చేసేదంతా కూడా నమ్మకమైందంట. ప్రజలలో మనం నమ్ముకుంటే మనం ఎక్కడో మోసపోవాల్సి వస్తుంది. కానీ ఆయన చేయనదంతా కూడా
నమ్మకమైనది, కేవలం నమ్మకమైనది, అపనమ్మకం కాదు, నమ్మకమైనదిగా దేవుడు చేస్తాడంట నీ నా జీవితంలో. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చాలు బ్రదర్ అక్కడ. అదేవిధంగా లూకా చదివే అవసరం లేదు. లూకా 10:39లో మనం చూసుకుంటే మార్త మరియల గురించి మనం వింటాము. మార్త ఏం చేస్తా ఉందాం అక్కడ? మరి ఏం చేస్తా ఉంది అక్కడ? మరియా మార్త మార్త అదేం తప్ప మన పాత్రలు వస్తే కింద మీద పడి ఉండేస్తారు కదా. పాత్రలే బలహీనమైన మనుషులే మన ఇంటికి వస్తే ఎంత స్పెషల్ పెట్టి పాస్టర్ నచ్చినట్టు మనం కింద మీద పడి చేస్తూ ఉంటాం కదా. స్వయంగా దేవుడే వారి కుటుంబంకి వచ్చినప్పుడు ఆమె కూడా ఉంటుందని ఆశ, కానీ అక్కడ తప్పు పట్టినా లేదా ఆమె దేవుడే చెప్పారు కదా. మనం శ్రేష్టమైనది మరీ చేస్తూ ఉన్నాం. ఇది మనం కూడా పాస్టర్ ఉండొద్దని నేను చెప్తలేదు, కానీ మన వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండాలి. వాక్యం వినడానికి మీ ఇంటికి ఇక్కడ వాక్యం చెప్తుంటే కూడా అందరు మనిషి ఇట్లా చూస్తుంటేనే మాకు చెప్పబోతుంది. ఎవరైనా పండుకున్నట్టు వస్తే వాళ్ళ పండుగ ఆలోచన వెళ్ళిపోయినాక ఇక్కడ నేను వాక్యం మర్చిపోతాను. దేవుని దేవాల ఎవరు కూడా పండలేదు ఇలా పండుకుంటే మాకు ఇక్కడ చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందు గురించి జాగ్రత్తగా మేలుకోగలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నేను చెప్తాను, మేలుకోగలిగి వాక్యం శ్రద్ధగా వినండి. హల్లెలూయా. అక్కడ మరియా చేసిన విషయంలో దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. ఇది మనం కూడా శ్రద్ధగా మనం వాక్యం వింటా ఉన్నామా? శ్రద్ధగా వాక్యాన్ని మనము మన జీవితంలో అన్వయించుకుంటూ మనం ముందుకు వచ్చాం. 119 తెలియదా తీసిపెట్టిన 119 9వ వచనం చదవండి. క్రైస్తవులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? ఎవరు అంటే మనం అందరం మన దినం అందుగురించి క్రైస్తవులను కలుపుతున్నాం. క్రైస్తవులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే ఈ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చదువుట చేత, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. చాలు. 9వ చదివి కదా 11వ వచనం. ఇక్కడ వాక్యం చదివితే వాక్యం మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో మనం జాగ్రత్తగా తిందాం. మొదటిది ఏంటి? శుద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తుంది. రెండవది చదవండి. నీ ఎదుట, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే మనం చదువుతామో, ఎప్పుడైతే ధ్యానిస్తామో, మనం పాపం చేసినా కూడా మనల్ని పొడుస్తూ ఉంటుంది కదా. అవునా? ఒకవేళ చదవకపోతే నా విషయంలో నాకు తెలియదు, అవును కదా. ఆ విధంగా మనం చదివినప్పుడు పాపం చేయకుండా అది మనం ఆపుతుంది. 25వ వచనం చదువుకుందాం. 25. నా ప్రాణము వంటిని అంటుకొచ్చున్నది, ఈ వాక్యము చేత నన్ను బ్రతికింపు. మన జీవితంలో వస్తే పోరాటాలు, కానీ మన జీవితంలో ప్రతి పరిస్థితిలో మరణించినంతగా మన జీవితంలో కొన్ని పోరాటాలు వస్తాయి. అప్పుడు నిన్ను తిరిగి బ్రతికించడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. మనుషులు కొంచెం సేపు ఉండి ధైర్యం చెప్తారు కదా, మనుషులు కొంచెం సేపు ఉండి ధైర్యం చెప్తారు, తర్వాత మనిషి లేకపోతే చెప్పేటోడు ఎవరున్నాడు. కానీ ఎల్లప్పుడూ ప్రతి సమయంలో 24 గంటలు నీకు ధైర్యం చెప్పేది దేవుడే. దేవుని యొక్క వాక్యం మనకు ధైర్యం చెప్తుంది. ఆ మరణించిన ఆ దాని నుంచి కూడా తిరిగి జీవింపజేసే విధంగా దేవుని యొక్క వాక్యము మనకు దేవుడు అనుగ్రహించింది. ఈ 38వ వచనం చదువుకుందాం. నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో భయం పుట్టిస్తుంది. వాక్యం చదువుతుంటే మనుషులలో భయం పుడుతుందంట. ఇది భయం లేకుండా మనం బ్రతుకుతా ఉన్నాం. ఇది అంటే ఏం చేస్తున్నామమ్మా, మేము ఏమైనా వ్యభిచారం చేస్తున్నామా, దొంగతనం చేస్తున్నామా? కాదు. భయం లేదంటే ప్రతి చిన్న విషయంలో కూడా మనము దేవుని మాట వినకపోవడమే భయము లేనితనమని మనం అంగీకరించాం. అవును కదా. భయమును పుట్టిస్తుందంట దేవుని యొక్క వాక్యం. 50వ వచనం చదువుదాం. 67వ వచనం కూడా తీసి పెట్టండి. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది. మనకు బాధ వచ్చినప్పుడు దేవుని వాక్యము మనకు బాధల నుండి నెమ్మది కలిగిస్తుందంట. ఒక స్నేహితుడు కానీ ఎవరైనా నీకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే బాధలలో నెమ్మది కలిగిస్తాడు. ఎప్పటి వరకు అంటే వాళ్ళతో మంచిగా ఉన్నంత వరకు. వాళ్ళతో ఇంట్లో అయినా సరే ఎవరితోనైనా
వాళ్ళతో మంచుకున్నంత వరకు మనకు కొంచెం నెమ్మది కలిగేటట్టు ఉంటాడు. వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటే ఆ బాధల నుంచి ఇంకా మనకు రెండింత బాధ చేసిపోతాడు, ఇంకా నలుగురు చెప్పిపోతాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, బాధలలో నాకు నెమ్మది కలిగిస్తుంది అన్న దేవుని యొక్క వాక్యం. మనం దినదినం వాక్యం చదువుతుంటే ఇవన్నీ కూడా దినదినం మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా సహాయపడుతుంది దేవుని యొక్క వాక్యము మనం చదువుకుంటున్నాం. అయిపోయిందా మాది 38? 50 అయిపోయింది కదా, 67. శ్రమ కలుగక మునుపు, ఇక్కడ శ్రమలు రాక ముందు త్రోవ విడిచితిని అని చెప్తా ఉన్నాడా. ఎప్పుడైతే మనకు శ్రమలు ఉండవో దేవుడు గుర్తురాడమ్మా, శ్రమలు రావో దేవుడు మనకు గుర్తురాడు. దేవుడు ఏమై ఉన్నాడని మనకు తెలియదు. అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నాకు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. శ్రమ కలగక ముందు మనం ఎన్నో చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా తగిన శ్రమలు మనకు రాలేదమ్మా. అవును కదా, మనం చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పనులలో తగిన శ్రమలు మనకు రాలేదు, తగిన శిక్షలు మనకు రాలేదు. ఈ వాక్యంలో మనం నేర్చుకోలేదంటే ఇప్పుడు నీ వాక్యానుసారంగా నేను నడుస్తా. 67 చదివి 103 చదివి 103, 105, 140, 103. నీ వాక్యము నాకు జీవకు ఎంతో మధురము, నా నోటికి తేనె కంటే తీపిగా ఉంది. ఇది మనకు ఏది తీపికరంగా మన జీవితంలో ఉంది? మన కుటుంబంలో ఉన్నప్పుడు, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు తీపికరమైన విషయం మన జీవితంలో ఏదుందో మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో తీపికరంగా ఉంటే నీ జీవితంలో ఉన్న చేదరిపోతుందమ్మా. హల్లెలూయా. నీ జీవితంలో పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితంలో ఆటుపోట్లు పోరాటాలు అన్ని కూడా మారిపోతాయి. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యంలో నీకు ఒక తేనె కంటే మధురంగా ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతుందమ్మా. హల్లెలూయా. వాక్యము నీ జీవితంలో ఆ విధంగా ఉంటే నీకున్న ప్రతి పరిస్థితిలో నువ్వు అడిగే అవసరం లేకుండా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ బిడ్డ ఎప్పుడు కూడా వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ అడగకుండా ఇచ్చే బాధ్యత నాదుందని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. చేసే బాధ్యత నాదుందని దేవుడు గ్రహించి నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు కలుగజేస్తాడు. 105 చదివినా, మనము మంచి మార్గంలో నడవాలంటే దేవుని యొక్క వాక్యము దీపంగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చీకటిలో కనిపించని పరిస్థితిలో, మనకు తెలియని పరిస్థితుల్లో మనం నడుచుకుంటూ పాపంలో పడిపోతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు దీపంగా ఉండి ఆ పాపం నుండి వేరుపరిచి మనల్ని నిలబెట్టే విధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయిపోయిందా 10? 48. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు ఏమంటాడు? నిజంగా ఈ వాక్యం మన జీవితంలో ఎంత మందికి ఉంది? ఈ యొక్క పరిస్థితి మన జీవితంలో ఎంత మందికి ఉంది? ఒకసారి చేతులు చెప్తారా? ఏముంది మనం ఒకసారి చదవండి. ఇక్కడ జాగ్రత్తగా ఉంది. నీవిచ్చిన వాక్యమును నేను మనము ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాము కాకమునుపే, అంటే తెల్లవారక ముందే, తెల్లవారక ముందే మనం కన్ను తెలుసుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ఆయనకు ఆసక్తి ఉందంట. మన జీవితంలో ఆ విధంగా ఉందా? నిజంగా మేము కూడా ఏదంటే వాక్యం చెప్పడానికి ఉన్నప్పుడే బాగా వాక్యం చదువుతాం. అవును కదా, అవును కదా. ఆ విధంగా కాకుండా కీర్తనకారుడు చెప్తాడు, ఈ తెల్లవారక ముందే నేను ఈ వాక్యం ఎప్పుడు చదవాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ విధంగా ఉంటే మనం ఆయన స్వరూపంలో మనం మార్చబడతాం. యాకోబు 1:2 చదువుకుందాం. క్రీస్తులో మనం ఎదగాలని మొదటి పాయింట్ మనం చూస్తున్నాం. రెండవది వాక్యంలో మనం ఎదగాలని. మూడవ విషయం ఏంటంటే పరీక్షల ద్వారా మనం ఎదగడం మనం చూసుకుంటాము. మూడవ విషయం ఇక్కడ ఏమంటా ఉన్నాడు? పరీక్షలు మనకు రావాలా, శ్రమలు మనకు రావాలా, శోధనలు మనకు రావాలా. శోధనలు అంటే పరీక్షించడమే. దేవుడు శోధించడు కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. అవును కదా, దేవుడు మనల్ని పరిశీలన చేయాలా, పరీక్షలు రావాలా. డానియేల్, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారి జీవితంలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి జీవితంలో అందరూ కూడా చెరపట్టబడి బానిసలుగా అమ్ముడు పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు పట్టబడినప్పుడు మీరు ఏ విధంగా నా కొరకు నిలబడతారని దేవుడు చూస్తా ఉన్నాడా లేదా?
అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడా లేదా? నిన్ను నన్ను కూడా మనకు వస్తున్న పరిస్థితుల్లో వీడు ఏ విధంగా నిలబడతాడు, ఏ విధంగా నన్ను విశ్వసిస్తాడు అనేది దేవుడు నిన్ను నన్ను పరిశీలనగా చూస్తా ఉన్నాడు. ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తా ఉన్నాడంట. ఆయన నేత్రములు భూమి అంతటా సంచరిస్తా ఉంది. నిన్ను నన్ను చెడ్డోని మనుషులు అందరిని కూడా చూస్తా ఉంది. ఎందుకంటే చెడ్డోడు ఎప్పుడు మారుతాడని చూస్తా ఉన్నాడు, మంచోడు ఎప్పుడు ఎదగాలని చూస్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మార్గంలో నడుస్తున్న వారిని ఇంకా ఎంత పైకి వస్తున్న దేవుడు చూస్తా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధంగా పరిశీలన చేస్తా ఉన్నాడు. చదువు 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు 1:2. నా సహోదరులారా మీ విశ్వాసము కలుగు పరీక్ష, ఈ పరీక్షలో మనం పడిపోతే ఓర్పు మన జీవితంలో ఉండదు. ఈ వాక్యం చెబుతుంది. ఈ పరీక్షలో మనం పడిపోతే మనకు ఓర్పు ఉండదు. ఆ ఓర్పు లేకపోతే మనకు నిరీక్షణ ఉండదంట. అవునా? ఓర్పు లేకపోతే నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే మనం పరలోక రాజ్యం చేరము. నిరీక్షణ లేకపోతే మనం ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడదు. నిరీక్షణ లేకపోతే ఆ ఉన్నతమైన స్థితిలో, ఆ ఎత్తబడిన రాకడలో మనం ఆయన సన్నిధిలో ఉండే యోగ్యత మనకు ఉండదంట. చదవండి. ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శ్రమలు, శోధనలు ప్రతి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహా ఆనందం అని ఎంచుకోనుడు అంటారు. మహా ఆనందం అని ఎంచుకోనుడు. ఎందుకంటే దేవుడు వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం నమ్మాలా. ఇవన్నీ కూడా నా జీవితంలో వస్తాయి. నేను ప్రతిదినం ముందు నేను చర్చ్కి సరిగ్గా రాకపోతుండే, ఇప్పుడు చర్చ్కి నేను సరిగ్గా వస్తా ఉన్నాను. ముందు వాక్యం చదవకపోతుండే, ఇప్పుడు నేను చదువుతున్నాను. ముందు ప్రార్థన చేయకపోతుండే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కానీ ముందు జీవితాన్ని పోల్చుకుంటే ఇప్పుడు నా జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని పోరాటాలు నా ముందున్నాయి. ఎందుకు? ముందు జీవితమే నా జీవితం మంచిగా ఉండే కదా అని చాలా మంది అనుకుంటారు. అవును కదా? ఇక్కడ ఈ మాట ఏమంటా ఉన్నది, నువ్వు శోధనలో పడినప్పుడు మహా ఆనందం అని ఎంచుకోవాలి. నీ శోధనలో పడినప్పుడు దేవుడు నీ దగ్గర ఉంటాడమ్మా. హల్లెలూయా. దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటుంది. దేవుని మనసు అంతా కూడా నీ మీద కేంద్రీకరించి పెడతాడంట. ఆయన దృష్టి నీ మీద కేంద్రీకరించి పెడతాడంట. ఎందుకంటే కొంచెం అనేది మారితే నీ పరిస్థితులను మార్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. సిద్ధంగా ఉంటాడంట ఎప్పుడు కూడా. ఆ చదవాలి. సంపూర్ణంగా మార్చబడాలా, అనునాంగులుగా మార్చబడాలా. ఏ విషయంలోనైనా కొదవలేని వారిగా, కొదవ అంటే పైసల విషయం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ బలాలు ఉన్నాయి కదా, ఆ విషయంలో మనం కొదవలేని వారిగా ఉండాలి. మనం ఆ వీటిలో ఉంటే ఇవి ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు కదా. అవును కదా? ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలు. మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం, 12వ వచనం ఒకసారి చదవండి. చూసినప్పుడే శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిలిచిన వారికి ఏమొస్తుందమ్మా? జీవ కిరీటం ఇస్తారు. జీవ కిరీటం ఎక్కడ ఇస్తారు? పరలోక రాజ్యం ఇస్తాడు. అవును కదా? ఆ పరలోక రాజ్యం పోవాలని మనకు ఉంటుంది. ఆ యొక్క జీవ కిరీటము, ఆ యొక్క కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడా లేదా అనే ఆలోచన మనము కలిగి ఉండాలా. శోధనను జయించే వారికి ఉన్నప్పుడు ఆ యొక్క కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. ఆ కిరీటాన్ని, పోగొట్టుకున్న కిరీటాన్ని దేవుడు మనకు మళ్ళా తిరిగి ఇస్తాడా? కీడు విషయమై మనం పాపంలో పడినప్పుడు దేవుడు నన్ను శోధించి కాదు, మనకి ఎక్కువై మనం పాపంలో పడిపోతాం. కానీ పాపంలో పడేసి దేవుడు నిన్ను టెస్ట్ చేయడం. అవును కదా? పాపంలో పడేసి దేవుడు నిన్ను నన్ను టెస్ట్ చేయడు. కానీ కీడు విషయంలో దేవుడు శోధింపబడనేరాడు. దేవుని చేత శోధింపబడినని అనొద్దు. అవునా? ఈ మధ్య చాలా శోధనలు అయిపోయినాయండి. శోధనలు, పరీక్షలు వేరే. శోధనలు అంటే చెడగొట్టే లెక్క. అవునా? పరీక్షలు అంటే సరి చేసే లెక్క. దేవుడి దగ్గరికి వచ్చేటి పరీక్షలలో మనం ఎదిగి ఆయన సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. యోసేపు జీవితంలో మనం చూస్తాము. ఈ యొక్క పరీక్షలలో ఆయన మంచి కుటుంబంలో చిన్న కుమారునిగా ఉండి తల్లిదండ్రులను గౌరవించే బిడ్డగా, తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డగా, తల్లిదండ్రుల క్షేమాభివృద్ధి గురించి ఆలోచన కలిగిన బిడ్డగా ఎదిగిన యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన సొంత అన్నదమ్ములే ఆయనని చంపడానికి సిద్ధమైపోయారు, అమ్మేసిండ్రు. ఒక బానిసగా తన జీవితంలో మార్చబడ్డాడు. ఒక జీవితాన్ని అనుభవించిండు. శోధనలో ఆయన జీవితంలో వచ్చిన ఈ పరిస్థితిలో
దేవుడు మాత్రం ఆయన ఎప్పుడు కూడా విడవలేదు. ఆ విషయంలో ఒకవేళ యొక్క యోసేపు వారి అన్నదమ్ముల మీద తిరగబడితే ఇద్దరు యోసేపు పేరు ఇక్కడ బైబిల్లో ఉండకపోయాడు. ఇంత మంచిగా ఆయన గురించి మనం మాట్లాడుకోకపోయాడు. అవునా కదా? యోసేపు ఆ విధంగా ఆ నిరీక్షణ కలిగి ఓర్పు విషయంలో ఆయన పట్టుదల కలిగి ఉన్నప్పుడే ఆయన జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడింది. ఆయన యొక్క దేవుని యొక్క ప్లాన్ ఆయన జీవితంలో చివరి వరకు ముగించబడింది. హల్లెలూయా. నీ నా జీవితంలో కూడా దేవుని యొక్క మంచి ఉద్దేశంలో మంచి చేయడానికి 29:11 చూస్తే మంచి ఆలోచనలు కలిగి మంచి ఉద్దేశంలో కలిగిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఆ ఉద్దేశంలో నెరవేర్చబడాలని, నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఆశ కలిగిన దేవుడు మన జీవితంలో వేచి చూస్తా ఉన్నాడు. అయిపోయింది సిస్టర్, చదివేసిందా? చాలా యెషయా 48:9. వేరే కూడా చదువుతుంది. నేను నిన్ను 48:9. నిర్మూలము చేయకుండానట్లు. ఇక్కడ చూడండి, చాలా మంచి వాక్యం. ఇప్పుడే నేను ఎన్నిసార్లు పదే మొదటి నుంచి నేను చెప్పుకుంటా వస్తున్నాను ఏంటంటే, మనం చేసే పనికి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేయాలా, ఎప్పుడు మనం అందరం వెళ్ళిపోవాల్సి వారంగా మనం ఉండాలి లెక్క ప్రకారం. అవునా కదా? కానీ దేవుడు సహించుకుంటా ఉన్నాడు. దేవుడు భరిస్తూ నిన్ను నన్ను సజీవ లెక్కలో ఇది నిలబెట్టాడు. ఎంతో మంది వెళ్ళిపోయారు, నన్ను మాత్రం నిలబెట్టిన వారు మాత్రం అనంతరం. దేవుడు నన్ను ఇది నిలబెట్టినావు. నీ ఆలోచనలు నేను చేసే విధంగా నన్ను బలపరచు, నీ ప్రణాళికలో నడిచే విధంగా నన్ను బలపరచు, నీ చిత్తంలో నడిచే విధంగా నన్ను బలపరచు. ఎంతో మంది వెళ్ళిపోయారు ప్రభావ, నన్ను మాత్రం నిలబెట్టేసాను అంటే అందరికన్నా ఎక్కువ నేను ప్రేమిస్తున్నా. పోయిన చుట్టాలా కాదు కదా? మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవా ఈ దినం నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి వందనాలు, ఈ దినం మంచి దినాన్ని బట్టి వందనాలు, మంచి ఆరోగ్యంతో ఈ దినం లేపిన ప్రభావ ఒక్కటి నాకు సహాయం చేయండి, ఈ దినమంతా కూడా నీకు ఇష్టంగా నేను బ్రతకడానికి సహాయం చేయండి. మనం ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థిస్తా ఉన్నాం. ఎక్కడ మనం ఇప్పుడు దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. నేను నిన్ను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నిజంగా అవునా కదా? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అదే మాట చెప్తూ వస్తా ఉన్నాను. ఇక్కడ వాక్యం మనకు దొరికింది ఏంటంటే, నా నామమును బట్టి నిన్ను నిర్మూలన చేయకుండా నేను గమనున్నాను. హల్లెలూయా. ఈ విషయంలో ఎప్పుడు కూడా మనం గమనించదు. మనము ఎప్పుడు కూడా మనం ఏంటంటే, మన తాత 100 సంవత్సరాలు బ్రతికిళ్ళు, మన ఆయన 99 సంవత్సరాలు బ్రతికిళ్ళు, నేను ఎంతగానో ఒక 85-90 దాకా పోతానేమో అనే ఆలోచన మన ప్రాంతాలలో మాట్లాడుతుంటాం కదా, మన బలగాలలో మాట్లాడుతుంటాం. పలానా ఇంటి పేరు ఉంటే కదా, పలానా ఇంట్లో అంతా సెంచరీ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇవన్నీ కూడా తప్పు, ఇవన్నీ కూడా అబద్ధాలే. ఇక్కడ ఏమంటామంటే, ఎప్పుడైతే దేవునిలో మనం ఎదుగుతూ దేవుని చిత్తాన్ని మనం నడుస్తూ ఆయన దయను మనం కోరుకుంటా ఉంటే, దేవుడు ఒకరోజు మనకు రాసిపెట్టి లేదని కాదు, అప్పటి వరకు మనం మారాలని దేవుడు ఇచ్చేస్తామండి. ఇక్కడ ఈ మాట అదే సెలవిస్తా ఉంది, నా యొక్క మహిమను చదవచ్చు. నేను నిన్ను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి, ఆయన యొక్క హోదాను బట్టి, ఉన్నతాన్ని బట్టి నేను మానుకుంటున్నాడు అంట దేవుడు మనల్ని శిక్షించడానికి. హల్లెలూయా. మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా మనకు మన మీద ఉగ్రత రాకుండా ఆయన నామ మహిమ కొరకు ఆయన అణుచుకుంటున్నాడు దేవుడు. చదవచ్చు సరిగ్గా. అందుగురించి నీవు నేను కూడా ఇది సజీవులలో ఇక్కడ సంఘంలో నిలబడి, అందుగురించి మన కుటుంబాలు ఈ దినం వరకు కూడా బ్రతికి ఉన్నాయి. అందుగురించి మనల్ని దేవుడు ప్రతిదినం కూడా సరి చేయడానికి దేవుడు మనకు ఆయుష్ను ఇస్తా ఉన్నాడు. చదువు. నా కీర్తి నిమిత్తము మీ విషయంలో నన్ను బిగబట్టుకుంటున్నాడు అంట. నా కీర్తి విషయంలో మీ విషయంలో బిగబట్టు. కోపం వస్తుంది, నాది పట్టుకుంటున్నాను. కోపం వస్తుంది, అరే ఏ చేద్దాం అంటే తెలంగాణ భాష మాట్లాడు, కానీ బిగబట్టుకుంటున్నాడు. మనం దేశ దగ్గర అంటుంటాయి కదా, అవునా కదా? కానీ ఆయన బిగబట్టుకుంటున్నాడు. అక్కడ నినవే విషయంలో కూడా ఆయన ఉగ్రత, ఆయన మొత్తం నాశనం చేయాలని ఉంటే, కానీ ఆ ప్రార్థనకు ఆయన పశ్చాత్తాపుడైనాడు. యోనా గ్రంథంలో రాసి ఆయన పశ్చాత్తాపం, మనుషులు పశ్చాత్తాపం అంటాం కదా, పశ్చాత్తాపడాలి. దేవుడు కూడా పశ్చాత్తాపడి ఆ చేయవలసిన కీడు చేయకుండా దేవుడు ఆపుతున్నాడు వారి యొక్క బలమైన ప్రార్థన ద్వారా. ఇది నీవు నేను కూడా ఆ విధంగా ప్రార్థన ఎదగాల. అయిపోయిందా సిస్టర్? అది 10 వరకు అయిపోయిందా? నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లుగా కాదు, ఇబ్బంది
ఇబ్బంది కొలుములో నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడంట దేవుడు. ఇబ్బందిలో నువ్వు ఏ విధంగా దేవునితో ఉన్నావు, కష్టంలో, దుఃఖంలో, వేదనలో, శ్రమలలో, బాధల్లో, రోగాలలో, అస్వస్థతలో నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది దేవుడు నిన్ను నన్ను గమనిస్తా ఉన్నాడు. ఒకరోజు ప్రార్థన చేస్తే నువ్వు బాగా అయిపోయినావు, ఈ రోజు అదే విధంగా అనారోగ్యం వస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా డాక్టర్లు గుర్తొస్తున్నారా, మెడిసిన్ గుర్తొస్తున్నా? నా ఎంగేజ్లో మ్యారేజ్ అయిన కొత్తలో ఎప్పుడు కూడా బాగా హెడేక్ వచ్చాడు. ఎందుకంటే తినడం హెడేక్ వస్తుంది, బాగా ఊరికి తలనొప్పి గోలేసుకుంటాడు. కానీ రాను అది మానేసి ఇక నొప్పి గోళీ వేయడమే మానేసినాం, అంటే అది సెట్ అయిపోయింది. ఆ విధంగా మనకు వస్తున్నప్పుడు మొదటి నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసిన దేవుణ్ణి రెండవసారి నీ జీవితంలో వచ్చినప్పుడు నాకు వచ్చిన పరిస్థితి కూడా అదే. వచ్చినప్పుడు నీ ప్రార్థన, నీ యొక్క విశ్వాసం, నీ ఆలోచన ఏ విధంగా ఉందో దేవుడు చూస్తా ఉన్నాడు. నిజంగా అది మర్చిపోయినవా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నీకు మంచి చేసి అందరినీ పిలిచి బిర్యానీ పెడితే కృతజ్ఞత కాదమ్మా. కృతజ్ఞత గుడికి పెట్టుకోండి బ్రదా, అన్ని మంచిగా ఏం పెడుతుంది అవన్నీ వేసుకోండి, పెట్టనే పడదు అవసరం లేదు. నీ జీవితం మారాలి, అది నిజమైన కృతజ్ఞత. అవునా కదా? నీ ఉపవాసం కూడా వేస్ట్, నీ జీవితం మారకపోతుంది. నీ కృతజ్ఞత కూడా వేస్ట్, నీ జీవితం మారకపోతుంది. అవునా? సంఘాన్ని పిలిచి భోజనం వేస్తే ఏమైనా వస్తుందా? మా ఆశీర్వాదం ఏం రాదు. మనము చేసిన మేలు, దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ మన జీవితం ఆయనకు ఇష్టమైన రీతిలో మనం నడుస్తా ఉన్నామా లేదా, అది చాలా ముఖ్య విషయం. రోమా 5:3-4 చదువుతున్నాం. అదైతే ఐదో అధ్యాయం 3వ వచనం 4వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. ఇక్కడ అదే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఎందుకంటే మనకు కావాల్సింది నిరీక్షణ. అవునా? విశ్వాసం ఉన్నా ఏమున్నా కూడా నీకు విశ్వాసం ఈ భూలోకం వరకే ఉందా అంటే నేను అడిగినంతా దేవుడు ఇచ్చేస్తున్నాడు, నేను అన్ని కూడా నాకు అన్ని కూడా సమకూరుస్తున్నాడు అనే విశ్వాసంలో ఉన్నావా? నిరీక్షణ కలిగిన విశ్వాసం నీకు ఉందా? చనిపోతే నేను ఎక్కడ పోతాను అనే నిరీక్షణ నీకు నాకు ఉందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. రెండవ కొరింథీ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. 2 కొరింథీ 8:2 మనం చదువుకుందాం. కొరింథీ సంఘం గురించి రాసిన ఒక మంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. వారు కొరింథీ సంఘం గురించి మాట్లాడుతా ఉన్నారు. బహు శ్రమల వలన పరీక్షింపబడగా వారు అత్యధికంగా సంతోషించారట. హల్లెలూయా. కొరింథీ సంఘము ఆ శ్రమలలో అత్యధికంగా సంతోషించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన సంఘము కాదు, మన కుటుంబము ప్రతిదీ కూడా నిజంగా శ్రమలలో ఆ విధంగా సంతోషంతో మనము ముందుకు కొనసాగుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు చక్కెర 13:9 కూడా దేవుడు పరీక్షిస్తాడు. ద్వితీయోపదేశకాండం 13:2 కూడా మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. చివరిగా మనము చదువుకుందాం. రోమా 8:29. తన కుమారుడు అనేక సహోదరులను జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారుగా మనల్ని దేవుడు చేస్తున్నాడు. వారిని ముందుగా నిర్ణయించి నిన్ను నన్ను కూడా అందు గురించే నిర్ణయించి ఏంటంటే తన కుమారుని స్వరూపంలోకి మార్చబడతారని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆ యొక్క స్వరూపంలో మనం మార్చబడాలని దేవుడు చెప్తాడా? ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎప్పుడు నీతిమంతులుగా తీర్చాడు? సంవత్సరాలు తిరిగినప్పుడు కాదు. అవునా? ఇప్పుడు దాకా మనం చదువుకున్న వాక్యాలన్నీ కూడా మనం పాటిస్తే దేవుడు ఎవరిని ముందుగా పిలుస్తాడో వారిని నీతిమంతులుగా తీర్చాడంట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని దేవుడు మహిమపరుస్తాడంట. కొలస్సీ 6:7 మనం చదువుతాం. ఫిలిప్పీ 3:12 కూడా చదువుకుందాం. కొలస్సీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఫిలిప్పీ 3వ అధ్యాయం 12-14 వచనాలు. కావున మీరు
ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు ఆ? ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా మీరు విన్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు విన్న ప్రకారంగా నేర్చుకుని విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయన యందు నడుచుకోండి. అదే విధంగా ఫిలిప్పీ 3:12-14 మనం చదువుకుందాం. 3వ అధ్యాయం ఫిలిప్పీ 3వ అధ్యాయం 12-13 ఇదివరకే నేను గెలిచింది. ఇక్కడ ఏమంటాడు, మనము ఒక్కోసారి మనది వరకు మనం వ్యక్తిగతంగా మనకి లోపల బయట చూపెట్టకుండా లోపల కొంచెం అప్పుడప్పుడు వచ్చేస్తుంది ఆలోచన. కొంచెం మనము వాక్యం చెప్పినా సరే, కొంచెం ప్రార్థన మీద మనకు సక్సెస్ అయిపోయినా సరే, కొంచెం మన లోపల వస్తుందా అదార్థం వస్తుందా పక్కన కొంచెం చూపు మారుతుంది పక్కన గురించి. ఎందుకంటే గర్వం తెలియలేదు వస్తుంది. ఆ విధంగా కాకుండా శ్రేష్టమైన పౌలు భక్తులు రాసిన మాటలు మనం చదువుకుంటా ఉన్నాము. తన జీవితంలో ఎంత తగ్గించుకొని ఏ విధంగా ఆ యొక్క మాటలు పలుకుతున్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు పౌలు భక్తుని యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ నీ కొరకు నా కొరకు రాసి పెట్టింది. చదవసిస్తాం. ఇదివరకే నేను గెలిచిందని ఆయన 11-12 నుంచి మనం చదువు. ఇదివరకే నేను గెలిచినానని నేను అనుకుంటున్నాను. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతుందని ఆయనను అనుకుంటున్నాను. ఉందా? నేను అనుకుంటలేదు అనుకుంటలేదు. కానీ ఇది ప్రతి విశ్వాసి జాగ్రత్తగా వినాలి. ఇదివరకే నేను ఇది అనుకుంటలేదు. నేను అనుకుంటే మాత్రం మనం బోలపడతాం. అవును కదా? మరొకసారి ఇదివరకే నేను గెలిచింది అంటే అన్నింటి నుంచి బయటకు వచ్చేసిన సారని అనుకుంటే మాత్రము దేవుని రాకడ ఇంకా దూరం ఉందమ్మా. అప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు పడిపోతావు, నీ జీవితం ఏ విధంగా మారిపోతుందో ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇది వరకు నేను గెలిచిందని మాత్రం ఎప్పుడు కూడా మనకు ఆలోచన రావద్దా. ఇది వరకే నేను పర్ఫెక్ట్ గా అయిపోయినానని మాత్రము నేను అనుకుంటలేడు. అంత పెద్ద భక్తుడు దేవుని కొరకు దేవుని కన్నా ఎక్కువ దెబ్బతిన్న వ్యక్తిగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఎన్ని శ్రమలు పొందుతున్నాడు పౌలు భక్తుడు. అటువంటి వ్యక్తి యొక్క బలమైన వాక్కును మనకు ఆయన జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నది. ఏంటంటే చదువు మరొకసారి అది నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తును పట్టుకున్నాడో పట్టుకునవలనని నేను పరిగెత్తుచున్నాను. పౌలు చెప్తా ఉన్నాడు, పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు, ఏ నిమిత్తము నన్ను పట్టుకున్నాడో, ఏ విషయంలో నన్ను దేవుడు పట్టుకున్నాడో దాన్ని నేను పట్టుకోవాలని పరిగెడుతున్నాడు. ఈ దినము నీ పరుగు నా పరుగు ఎక్కడ దేన్ని పట్టుకోవడానికి మన పరుగులో తీస్తా ఉన్నాడు మన జీవితంలో. పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు, దేని నిమిత్తము దేవుడు నన్ను పట్టుకున్నాడో ఆ దాన్ని పట్టుకోవడానికి పౌలు భక్తుడు పరిగెడుతున్నాడంట. ఇది ఒక మంచి క్రైస్తవులుగా, మంచి విశ్వాసులుగా మనకున్న కోరిక, మనకు ఉన్న ఆలోచన ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ పట్టుకోవడానికి ఆయన యొక్క పరుగు పరిగెడుతూ ఉన్నాడట. ఇది మనం లోకంలో పరిగెడుతున్నామా, పౌలు భక్తుడు చెప్పిన మాటను మన జీవితంలో పట్టుకుని పరిగెడుతున్నాం. మరొకసారి అదే కదా దేని నిమిత్తం మనమందరం కూడా ఏంటంటే దేని నిమిత్తము దేవుడు మనల్ని పట్టుకున్నాడో, దేవుడు లోకం నుండి, చీకటి నుండి, పాపం నుండి బయటికి పట్టుకొచ్చిండో దాన్ని పట్టుకోవడానికి మనం పరుగుండాలంట. ఇది మనం పరుగెడుతున్నాం. ఆ విధంగా మన పరుగులు ఎక్కడ పోతామని, మన పరుగు లోకం వైపు పోతా ఉందా, దేవుని ఒక వాక్యము దేవుని యొక్క దిక్కు నుంచి మన పరుగు పోతా ఉందా మనం ఆలోచించాం. చదివిస్తాం. ఎందుకు పరిగెడతా ఉన్నాడు? అక్కడ దెబ్బలు తిన్నాడు. అంత భయంకరమైన జీవితం ఆయన జీవితం. అటువంటి జీవితంలో కూడా మొన్న పట్టుకొని పరిగెడుతున్నాడు. మనకు వచ్చినాయి అన్ని పరిస్థితి ఏ ఒక్క చిన్న 1% కూడా రాలేదు. కానీ ఇప్పటికీ మనం ప్రశాంతంగా ఉంటాం కదా. ఏదో నాకే అవుతుంది, అది నాకే అవుతుంది ప్రతి విశ్వాసులు అంటారు. ఎవరికి రా నాకే వస్తుంది, ఎత్తుపోయి నాకు వస్తాయి. కానీ పౌరు భక్తులు అంతా ఉండి కూడా దాన్ని పట్టుకోవడానికి ఎందుకు పోతున్నాడు నాకు కూడా ఎందుకు పోతున్నాడు కదా. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుచున్నాను.
కొనను సారీ. అయితే అయితే పౌలు భక్తుడు ఒక నిర్ణయం చేసుకున్నాడట, ఒకటి చేయుచున్నాను, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నా జీవితంలో నేను చేస్తా ఉన్నాను. వెనుక ఉన్నవి మరచి వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటికై వేగిరి పడుచు. ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాడు. మనం కూడా మన జీవితంలో కూడా వెనుకున్నది కూడా మర్చిపోవాలి. అవునా? కానీ ఇక్కడ ఇంకో మాట ఏంటంటే మర్చిపోయినవి ఉంటాయి, మర్చిపోయి ఉంటాయి. అవునా? ఏవి మర్చిపోవాలా, ఏవి మర్చిపోదు చూడండి తొందరగా చూడండి. వింటున్నారా లేదా పోతున్నారు? కళ్ళు తెచ్చి నిద్రపోతున్నారేమో. ఎవరు చెప్తారు ఏవి మర్చిపోవాలా, ఏవి మర్చిపోవద్దు? కొంతమంది కూర్చుంటారు ఇట్లా ఉంటారు, నిద్ర ఉంటారు. చూస్తుంటే అదే కనిపిస్తుంది. తొందరగా పంపించారు. కరెక్ట్, అది కూడా కరెక్ట్. మనము మన జీవితంలో వస్తున్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ కానీ ఏదైనా పోరాటాలు, గొడవలు అవన్నీ కూడా మర్చిపోవాలి. దేవుడు మన జీవితంలో జోక్యం కలిగించుకొని చేసిన మేలు మర్చిపోదు. ఇక్కడ వెనుకలోనే మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిర పడుతుంది. ఎందుకు వేగిర పడుతూ ఉన్నాడు? ముందు ఆయన ముందు ఏముంది? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పరిగెడతా ఉన్నాడంట. దేవుడు ఎందుకు నిమిత్తం నన్ను పట్టుకున్నాడో దాన్ని నేను పట్టుకోవడానికి పరిగెడతా ఉన్నాను. క్రీస్తు లాస్ట్ వచ్చిన మన క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు ఉన్నతమైన పిలుపులో బహుమానాలు ఉన్నాయి. ఉన్నతమైన పిలుపులో నీకు ఉన్నతమైన స్థానం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఉన్నతమైన పిలుపులో దేవుడు పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇవ్వబోతా ఉన్నాడు. అటువంటి ఉన్నతమైన పిలుపు కొరకు మనము పరిగెడతా ఉండాలని దేవుని యొక్క వాక్యము పౌలు భక్తుల ద్వారా మనతో మాట్లాడతాం. చదవండి. బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ క్రైస్తవులుగా ఇక్కడ మనం చెప్తా ఉంటాం ఏంటంటే పెళ్లి చేసుకోవాలా బాబు అంటే మేము కాళ్ళ మీద నిలబడాకే చేసుకుంటాం అంటారు. ఎవరైనా బయట సిటీలో జాబ్ చేసుకున్న అందరూ కూడా 30 years వచ్చేస్తారు. చూసి అది పోరాటం 30కి వచ్చేస్తారు. 30 పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక మంచి కంపెనీ చూసుకుంటా చేసుకుంటారు. అవునా? చాలా మంది ఈ రోజులు జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఊరి యొద్దకు పరిగెత్తాలా, బహుమానము కొరకు మనం పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మన ఆలోచన ఉండదు. దేవుడు మనకు ఆధారమైనడు. దేవుడు మనకు మంచి ఉద్దేశం కలిగిన దేవుడు మనకున్నాడు. ఆ విధంగా మనం నమ్ముతూ ఆ గురి యొద్దకు మనం పరుగుండాలా. ఆ బహుమానం పొందడానికి అంత మంచి ఉన్నతమైన గొప్ప భక్తుడు తన జీవితం ద్వారా ఆ యొక్క వాక్యం రాసిపెట్టిన ఆయన జీవితంలో ఆ విధంగా నడిచి ఆ విధంగా పరుగు పందంలో పోతాడు. నీ నా జీవితం ఎంత పరుగు పందంలో పోవాలి? ఏ విధంగా మనం పట్టుదల ఉండాలి? ఏ విధంగా అటువంటి ఒక రోషము కలిగి మనం బ్రతకాల? ఇది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న 2 మాటలు ప్రార్థన చేసుకుందాం, ముగించేద్దాం. దేవుని మనం ఎరిగి దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందిన జీవితము మాత్రమే మన జీవితంలో అంతం కాదమ్మా. దేవుని యొక్క ఉద్దేశం ఏమైందంటే ఆయనలో మనం ఎదగాల, ఆయన యొక్క స్వరూపంలో మనం మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంది. మనం అందరం కూడా కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ దినం మేము విన్న వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, మాలో ఏ యోగ్యత లేదు, మాలో ఏ మంచితనం లేదు, కానీ ఈ దినం నుంచి నేను వాక్యంలో నేను ఎదుగుతాను ప్రభా. ప్రార్థన చేస్తాం. అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేస్తాం. నేను వాక్యంలో నేను ఈ దినం నుంచి ఎదగాలని ఆశపడతా ఉన్నాను ప్రభా. పౌలు భక్తుడు అంతటి యోధుడు ప్రభా ఈ మాట చెప్పగలిగినాడు. మేము ఎంత ఇంకా కష్టపడి ఆ స్థితికి రావాలో ఈ దినం మాకు నేర్పించినాం ప్రభా. వాక్యంలో నేను ఎదగాలని ఆశపడతా ఉన్నాను ప్రభా. నాకు సహాయం చేయండి ప్రభా. ఈ లోకాన్ని జయించడానికి వాక్యం చదువుతూ నా జీవితంలో పోరాటంలో జయించడానికి వాక్యంలో నేను ఎదుగుతాను ప్రభా అని మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. రెండవ విషయంలో ఏదొచ్చినప్పటికీ కూడా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసి విజయం పొందుతా ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా నేను ప్రతిదినము మీ ప్రేమలో ఎదిగే విధంగా నేను ఆశపడతాను. నాకు సహాయం చేసి నేను ఆ విధంగా నన్ను మార్చండి ప్రభా. పరిశుద్ధాత్మతో నేను నింపబడి నీకు ఒక బలమైన సాక్షిగా నేను జీవించాలని ఆశపడతాను. నన్ను బలపరచండి దేవా.
నా జీవితంలో పరీక్షలు రావాలా, ఆ పరీక్షలలో నేను నెగ్గాల ప్రభా. ఆ పరీక్షలలో నెగ్గి మీరు ఇవ్వబోతున్న ఆ యొక్క మహిమ కిరీటం నేను పొందుకోవాలని నా జీవితంలో నేను ఆశపడతా ఉన్నాను ప్రభా. నాకు సహాయం చేయండి ప్రభా. మీ స్వరూపంలోనికి నేను మార్చబడాలని ఈ మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా. అందరూ కూడా ప్రార్థన చేస్తాను. మాత్రమే మీకు వందనాలు స్తోత్రం ప్రభా. మీకు ఉదయకాలంలో మీ వాక్య ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. ఈ అంత్య దినాల్లో చివరి దినాల్లో ప్రభా మేము ఈ విధంగా ఉండాలో ప్రభా. మమ్మల్ని ఎందుకు నిమిత్తమో మమ్మల్ని పట్టుకున్నారు ప్రభా. దాన్ని పట్టుకుని పదంలో పోవడానికి సహాయం చేయండి. మీ సహాయం, మీ కృపను, మీ నడిపింపు మాకు అందరికీ కూడా అనుగ్రహించమని అయ్యా. మీ రాకడలు మేమందరం కూడా ఏ ఒక్కరూ నశించకుండా ప్రభా, ఎత్తబడే గుంపులో మేమందరం ఉండే విధంగా మనం తీర్చిదిద్దినైనా మీ యొక్క రాకడలు ఎత్తబడే గుంపులో మేమందరం కూడా ఉండి మరలా మేమందరం కూడా పరలోకంలో కలిసి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా నిలబెట్టమని ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. దయచేసి గమనించారు కదా, జీవితాలు మార్చుకోవడంలో దేవుడితో సహవాసం అలాగే విశ్వాసంలో ఏ విధంగా పొందగలరో విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోండి. దానికి తగినట్లుగా జీవించడం కోరుతాను.